భారత్లో టెస్లా వాళ్ళు స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. వాళ్ళు నియామకాలు షురూ చేశారనమాట. అంటే ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో మొన్న మోదీ గారు అమెరికా పర్యటన చేయటం జరిగింది, ట్రంప్ గారిని కలవటం జరిగింది. అప్పుడే ఎలన్ మస్క్ తో కూడా భేటీ కావటం జరిగింది. ఎప్పుడైతే ఎలన్ మస్క్ తో భేటీ కావటం జరిగిందో భారత్లో ఈ టెస్లా వాళ్ళు నియామకాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు టెస్లా వాళ్ళు అంతకుముందు నుంచే భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఈ సుంకాలు ఇతరత్ర కారణాలతోటి ఈ ప్రణాళిక ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అందుకు సంబంధించి ఏదైతే కీలక ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ టెస్లా కంపెనీ భారత్లో నియామకాల ప్రక్రియ చేపట్టడం, ఎంట్రీపై సంతకాలు ఇవ్వటం జరిగింది. ఈ మన మోడీ గారు ఎప్పుడైతే టెస్లా భేటీ అయినరో వాళ్ళిద్దరూ కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాధాన్యత రావటం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, టెస్లా వాళ్ళు ముందు ఏంటిది అనేది, అంతకుముందు మనము ఎవరైతే టెస్లా వాళ్ళు ఇండియాలో ఎంటర్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఒకసారి ఎలన్ మస్క్ గారు ఇండియాలో పర్యటన ఉందా అనుకుంటే ఆ టైంలో ఎలక్షన్స్ రావటం, మళ్ళీ ఆయన పోస్ట్ పోన్ అయ్యి చైనాకి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు మన అక్కడ అమెరికాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ రావటం, టెస్లా ఎలన్ మస్క్ ఏదైతే సపోర్ట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు మొన్న మోడీ గారు అమెరికా పర్యటన రావటం, ఆ అమెరికా పర్యటన అప్పుడు ఎలన్ మస్క్ మోడీ గారిని కలవటం, వీటన్నిటితోటి ఇది యొక్క ప్రాధాన్యత సంతరించుకోవటం. ఇప్పుడు టెస్లా కొన్నాళ్ళకి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మన ఇండియాలో స్టార్ట్ అవుతాయి. ఈ ఏదైతే ఉందో కస్టమర్ రిలేటెడ్, బ్యాంక్ అండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా వాళ్ళు సోమవారం వాళ్ళ